శ్రీ గురుభ్యో నమః. శ్రీరామచంద్ర కృపాళు భజ మన హరణ భవ భయదారుణం నవకంజలోచన కంజముఖ కరకంజ పద కంజారుణం శ్రీరామచంద్ర కృపాలు. ఆత్మబంధువులందరికీ పాద నమస్కారం చేస్తూ ఈరోజు మాట్లాడబోయేటువంటి ఘట్టాలకి ముందుగా కొంత ఉపోద్ఘాతము చెప్పి తర్వాత ప్రారంభం చేస్తాను. మననము అనేటువంటిది ఆధ్యాత్మిక జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి విషయము. అంటే గురుదేవులు అనుగ్రహించినటువంటి మంత్రాన్ని పదే పదే మననము చేసుకోవటమే కాకుండా మనం పుట్టిన దగ్గర నుంచి మనకి జ్ఞాపక శక్తి ఎంత దూరం వెనక్కి వెళ్ళగలదో, వెళ్ళి మన జీవితంలో జరిగినటువంటి మధుర క్షణాలు, అలాగే మనము చేసినటువంటి పొరపాట్లని సరిదిద్దుకోవటం, ఇవన్నీ కూడా మననము ద్వారా మనకి చేసుకోవటం జరుగుతుంది. అలాగే నా జీవితంలో ఒక 3 సంఘటనలు 2 సార్లు జరగటం జరిగింది. అంటే మనకి గమనించేట్లయితే తెలుస్తుంది. లేకపోయేట్లయితే మనకి తెలియదు. ప్రతి మనిషి జీవితంలోనూ కొన్ని కొన్ని సంఘటనలు కొన్ని పోలిక ఉన్నటువంటివి 1, 2 సార్లు జరగటం జరుగుతుంటుంది. అటువంటి సంఘటనలని మూడిటిని మీ ముందుకు తీసుకురావటానికి ఒక చిన్న ప్రయత్నం చేస్తాను ఈరోజు. అలాగే రెండవది, ఈ సృష్టి అంతా కూడా ధర్మము, ప్రేమ ఈ రెండిటి మీదే ఆధారపడి ఉన్నది. వీటిని పరిపూర్ణంగా మన ముందుకు తీసుకురావటానికి భగవంతుడు రాముడిగా అవతరించి ధర్మము అంటే ఏమిటి? రామో విగ్రహవాన్ ధర్మ అంటూ, ఆ ధర్మము అంటూ ఏమిటి అని పూర్తిగా తాను ఆచరిస్తూ మనకి మార్గదర్శకాన్ని చూపించారు. అలాగే రెండవ పూర్ణావతారమైనటువంటి కృష్ణ అవతారము పరిపూర్ణమైనటువంటి ప్రేమతత్వాన్ని మనలో నింపటం కోసమే వచ్చినటువంటివి. సో, ఈ ధర్మము, ప్రేమ అనేటువంటివి ఆధ్యాత్మిక జీవితంలో ఎలా మనల్ని నడిపిస్తాయి అనేటువంటి విషయం కూడా మీ ముందు క్లుప్తంగా ఇవాళ ప్రస్తావన చేయటం జరుగుతుంది. అలాగే మూడవది, వాల్మీకి రామాయణంలో ఒక ప్రారంభ శ్లోకం ఉన్నది. దాంట్లో ఏమంటే, కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. ఈ యొక్క శ్లోకం యొక్క భావం ఏమిటి అంటే, ఒక చెట్టు కొమ్మ మీద కోకిల కూర్చొని కవితని గానము చేస్తూ ఉన్నది. అంటే దీనికి ఏమిటి అంటే, కూర్చున్నటువంటి కొమ్మ అంటున్నారు. కవితాశాఖం అంటే ఆ కొమ్మ చాలా దృఢమైనటువంటి కొమ్మ అది. అంటే కూర్చునేటువంటి వాళ్ళకి మహావిశ్వాసము. కూర్చున్నటువంటి కోకిల ఎటువంటి కొమ్మ మీద కూర్చున్నది? దృఢమైనటువంటి కొమ్మ మీద కూర్చొని రామ రామేతి మంత్రం అంటే, రామ రామ ఇతి మంత్రం అంటే, రామ అనేటువంటి రామాయణ కథ, రాముని జీవితానికి సంబంధించినటువంటి రామాయణ కథ, వాల్మీకి మహర్షి అనేటువంటి కోకిల భగవంతుని యందు మహావిశ్వాసము అనేటువంటి చెట్టు కొమ్మ మీద కూర్చొని గానము చేస్తూ ఉన్నాడు.
అంటే మహావిశ్వాసము అంటే శరణాగతిలో మొదటి అంగము. చాలా బలమైనటువంటి అంగము శరణాగతికి మహావిశ్వాసం. ఆ విశ్వాసంతోటి విశ్వాసం అనేటువంటి కొమ్మ తనకి కూడా ఆ రామమంత్రము, రామనామము యందు, రాముని యందు విశేషమైనటువంటి విశ్వాసముతోటి గానము చేస్తున్నటువంటి రామాయణ కథ. వెనకకి వెళ్ళేట్లయితే ఇంకొక వ్యక్తిని గురించి మీ ముందుకి పరిచయం చేయటానికి తీసుకొని వస్తున్నాను. వారు తపస్విని మాతాజీ. ఈవిడ ఒక మహాయోగిని. 2007వ సంవత్సరంలో అవతార సమాప్తి చేశారు. మన గురుదేవులు శ్రీరామ శరణ్ మహారాజు గారికి ఉన్నటువంటి వేల మంది శిష్యులలో ఈవిడ, ఈ తపస్విని మాతాజీ ప్రథమ స్థానంలో ఉంటారు. అంటే ఒక ఉదాహరణలో చెప్పాలంటే కొన్ని నెలల పాటు, సంవత్సరాల పాటు గదిలోంచి బయటికి రాకుండా, సూర్యచంద్రులని చూడకుండా తపస్సులో మునిగిపోయినారు. అందుకనే గురుదేవులు వారిని చాలా ప్రేమతోటి మా అమ్మాయి అని చెప్తూ ఉండేవారు. ఇక్కడ ఈ 3 ఘట్టాలు అంటే 3 విషయాలు పరిచయం చేయటమైంది. ఈ 3 ఘట్టాల్లో ఇవాళ ఒక అనుభూతిని గురించి మీ ముందుకు తీసుకొని వస్తాను. చెప్పాను గదా! జీవితంలో సంఘటనలు కొన్ని రిపీట్ అవుతూ ఉంటాయని. అలాగే నా జీవితంలో ఒక సంఘటన 20 సంవత్సరముల తర్వాత మళ్ళీ అదే జరగటము. సంఘటన అంటే ఒక అనుభూతి. ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతి మరలా జరగటము అనేటువంటిది జరిగింది. తపస్విని మాతాజీ విశేషమైనటువంటి అనుష్ఠానముతోటి పాటు పుట్టపర్తి బాబా గారి యొక్క భక్తురాలు కూడా. వారు చాలా తరచుగా పుట్టపర్తి వెళ్ళటం, స్వామివారి దర్శనం చేసుకోవటం, వారితో సంభాషణ చేయటం, అటువంటి సౌలభ్యం కూడా వారికి ఉన్నది. నేను కూడా తపస్విని మాతాజీ అని, లేదంటే అమ్మ అనే పిలవటం నాకు కూడా అలవాటు అమ్మని. కాబట్టి అమ్మ అనే సంబోధిస్తాను. అమ్మని అనేక సార్లు అడగటం జరిగింది. అమ్మ మీతోటి నన్ను కూడా ఒక్కసారి పుట్టపర్తి తీసుకొని వెళ్తారా? ఎందుకు అంటే మీతో గనక వచ్చేట్లయితే స్వామిని దగ్గర నుంచి చూసేటువంటి అవకాశము, అదృష్టం ఉండేట్లయితే ఒక్క నిమిషం మాట్లాడేటువంటి అవకాశము లభిస్తుంది అనేటువంటి భావంతోటి. కానీ అమ్మగారు ఏ రోజు కూడా నా యొక్క ప్రార్థనని అంగీకరించలేదు. ఒకటే చెప్పేవారు, "నేను ఎప్పుడు వెళ్తానో నాకే తెలియదు. ఈ క్షణం అనుకుంటే 10 నిమిషాల్లో బయలుదేరి వెళ్ళిపోతాను. అటువంటి స్థితిలో మిమ్మల్ని ముందుగా మీరెక్కడో హైదరాబాద్‌లో ఉంటారు. మీకు చెప్పి మిమ్మల్ని ఇక్కడికి పిలిపించుకొని వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు." ఇలా కాలం గడుస్తూ ఉన్నది. గడుస్తూ ఉంటే నాకేమన్నా అమ్మతో వెళ్ళాలి అనేటువంటి తపన. సరే, ఒకరోజు అనుష్ఠానంలో కూర్చున్నాను. కానీ మనసులో ఉన్నటువంటిది గురువు అనుగ్రహం. మళ్ళా అదే గురువు అనుగ్రహము ఎలా ఉంటుంది అన్నప్పుడు, ఒకరోజు అనుష్ఠానములో కూర్చున్నప్పుడు ఒక నిర్జనమైనటువంటి ప్రదేశము. ఏమీ లేదు. నేను చూస్తే ఆ ప్రదేశం అంతా గూడా ఆవులతో నిండిపోయున్నది. ఎక్కడ చూసినా గోవులే. మనుష్య సంచారం లేదు. ఎక్కడ ఇంక ఏమీ లేదు. ఒక శూన్యము, దాని నిండా ఆవులతో నిండిపోయింది. నేను పరిగెత్తుతూ ఉన్నానన్నమాట. ఏమిటి? ఎక్కడున్నాను నేను? ఏమిటి? అనేటువంటి దీనికి పరిగెత్తుతూ ఉంటే చాలా సేపు పరిగెత్తిన తర్వాత ఒకచోట సడెన్‌గా అమ్మగారు తపస్విని మాతాజీ కనిపిచ్చారక్కడ. కనిపిస్తే, "అమ్మ మీరిక్కడున్నారేమిటి? ఎక్కడ ఇది ఏ ప్రదేశం? ఎక్కడున్నాను నేను? ఎక్కడున్నాను?" అని అడిగితే, అప్పుడు అమ్మగారు చెప్పారు, "ఇది గోలోక బృందావనము" అని. అన్నప్పుడు నేను వెంటనే అడిగాను,
మరి పరమాత్మ ఎక్కడ? పరమాత్మ అంటే నా దృష్టిలో గురువుగారు అని, లేదా రామచంద్రమూర్తి అని. ఇదేమిటి? మీరిక్కడ బృందావనం అని అమ్మగారు చెప్తూ ఉంటే, మీరు పరమాత్మ అనే భాషలో మాట్లాడితే ఏమిటి దాని అర్థము? అమ్మగారు పక్కనే ఒక ముత్తైదువు నిలబడి ఉన్నారు. ఆ ముత్తైదువు వైపు చూపిస్తూ మెల్లిగా నా చెవులో చెప్పారు, ఆమెడకి నమస్కారం పెట్టండి అని. నేను మెల్లిగానే అడిగాను, అమ్మా వారెవరు అని. ఆమె సీతాదేవి. సీతమ్మ వచ్చింది ఇక్కడికి. సీతమ్మకి నమస్కారం చేసుకో, పాద నమస్కారము. మీరు అడిగినటువంటి పరమాత్మ అనేటువంటి గురువు గారు రామచంద్రమూర్తి ఇద్దరు ఇక్కడ దగ్గరలోనే మందిరంలో ఏకాంతంగా మాట్లాడుకుంటున్నారు అనగానే నాకు ఆనందం తట్టుకోలేకపోయినాను. అమ్మా వెంటనే దర్శనం చేసుకుందాం. అప్పటికి గురుగారి అవతార సమాప్తి జరిగి సంవత్సరం దాటిపోయింది. ఇస్తే తీసుకొని వెళ్తాను రాండి అని చెప్పి అమ్మగారి వెంబడి, అలాగే మాతోటి పాటు సీతమ్మ కూడా వస్తూ ఉన్నది. కలిసి వెళ్ళినప్పుడు గురువుగారు రామచంద్రమూర్తి మందిరంలో ఉన్నారు. స్వామి సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. గురువుగారు ఎదురుగా నిలబడి వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుకుంటూ ఉంటే మేము ఆ తలుపు దగ్గరికి వెళ్ళినప్పుడు రాముని మాటలు వినిపించటం జరిగింది. ఏమి చెప్తున్నారంటే స్వామి, రామాయణ భాగవతాల్లోని ఆధ్యాత్మిక రహస్యాలు బహిర్గతము చెయ్యండి. ఇది స్వామివారి యొక్క ఆజ్ఞ గురువుగారికి. అది అయిన తర్వాత గురువుగారు మెల్లిగా బయటికి వచ్చారు. వచ్చిన తర్వాత గురువుగారి పాదాలకు నమస్కారం చేసుకోవటం, అక్కడతోటి ఈ అనుభూతి పూర్తయిందమ్మ. మనస్సులో ఆనందం. అప్పుడు అమ్మగారికి ఫోన్ చేసి, అమ్మ అనుష్ఠానం చేసుకుంటుంటే ఇలాంటి అనుభూతిని నాకు గురువుగారు ప్రసాదించారు. ఏమిటి దీని అర్థము అని అడగటం జరిగింది. అంటే ఇక్కడ పుట్టపర్తి బాబా గారు ఏమిటంటే, అక్కడ బృందావనం ఉన్నది. పుట్టపర్తిలోనే దీనికి శాంతి మందిరానికి దగ్గరలోనే గోలోక బృందావనం అనేటువంటి ఒక స్వామివారు ఏర్పాటు చేసినటువంటి ఒక విశేషమైనటువంటి స్థలం అది. సో, అమ్మగారు చెప్పినటువంటి గోలోక బృందావనం ఇది. మరి ఆ సమయంలో ఏం జరుగుతున్నది అంటే, తపస్విని మాతాజీ గురువుగారి అవతార సమాప్తి తర్వాత తెనాలి దుర్గా టీచర్ గారి సహాయంతో గురు చరిత్రని మన మధ్యకి తీసుకొని రావాలని చెప్పి దాని యొక్క రచన సాగిస్తూ ఉన్నారు. అప్పటికి ఒక నెల నుంచి నాకు అమ్మగారు ఫోన్ చేసి అడుగుతున్నారు, గోవిందరావు గారు మీకు వచ్చినటువంటి అనుభూతులు చెప్పేట్లయితే వాటిని కూడా ఈ గురు చరిత్రలో పొందుపరుస్తాము అన్నప్పుడు నేను చెప్పేవాడినమ్మా, నాకేమీ అనుభూతులు తెలియదు, నేను చాలా చిన్నవాణ్ణి, ఇప్పుడిప్పుడే జపం ప్రారంభం చేసుకుంటున్నాను, నన్ను ఏమీ ఇబ్బంది పెట్టకండు అని అంటూ ఉన్నాను. ఈ సందర్భంలో అప్పుడు తపస్విని మాతాజీ అన్నారు, నీకొచ్చినటువంటి స్వప్నములో ఆజ్ఞ ఇచ్చింది రామచంద్రమూర్తి, గురువు గారికి కాదు, మీకు ఇచ్చారు ఆజ్ఞ. ఎందుకు అన్నట్లయితే భగవంతుని సేవలో, అంటే మీకు కృష్ణ ఉపాసన కానీ రామ ఉపాసనలో కానీ మీకు కలిగినటువంటి అనుభూతులు గనక బహిర్గతము చేసేట్లయితే అది ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణము చేస్తున్నటువంటి వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. రెండవది, ఆధ్యాత్మిక మార్గంలో రాదలుచుకున్న వాళ్ళకి చాలా ఆనందకరంగాను, ఈ మార్గంలో మనం కూడా ప్రయాణం చేయాలి అనేటువంటి భావన కొత్తవారికి కూడా కలుగుతుంది. కాబట్టి గురువుగారికి కాదు ఆజ్ఞ ఇచ్చింది, మీకు ఆజ్ఞ, వెంటనే రాసి పంపించండి
అని నా అనుభూతికి తపస్విని మాతాజీ వివరణ ఇవ్వటం జరిగింది. ఇది జరిగిన తర్వాత కూడా 4, 5 రోజుల పాటు నేను అనుభూతులు రాసేటువంటి ప్రయత్నము ఏమీ చెయ్యలేదు. నా దృష్టి ఏమిటంటే నాకు ఏమీ తెలియదు. నేను ఒక సేవకుడిని అనేటువంటి భావనే నాకు. ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఒకరోజు రాత్రి ఇది ఈ ఈ అనుభూతి ఇచ్చిన తర్వాత 4, 5 రోజులకి అప్పటికి గురుగారి అవతార సమాప్తి జరిగి సంవత్సరం దాటిపోయింది. రాత్రి 12 గంటల సమయంలో మంచి నిద్రలో ఉన్నాను. వీపు మీద ఒక గట్టిగా దెబ్బ పడింది నాకు. దెబ్బ పడంగానే ఉలిక్కిపడి లేచి కూర్చున్నాను. కూర్చుంటే గురువుగారి మాట నాకు వినిపిస్తున్నది. ఏమని? "అమ్మాయి అడుగుతున్నది కదా! ఎన్ని సార్లు అడగాలి మిమ్మల్ని అనుభూతులు రాయమని. ఇంక ఆలస్యం చెయ్యకండి. పుస్తకం తయారవుతున్నది కదా! త్వరగా రాసి పంపించండి" అనే వాక్కు నేను వినటం జరిగింది. జరిగిన తర్వాతకి నాకు బాబోయ్! గురువుగారికి కూడా ఇబ్బంది కలిగిస్తున్నాను. ఇక తప్పదు అని రాత్రి 12 గంటలకు లేచి స్నానము చేసి, ఆ పెన్ను, పేపర్ పెట్టుకొని ఒకటే చెప్పుకున్నా. గురువుగారు నాకు ఏమీ తెలియదు. మీరు ఏమి రాయిస్తారో అదే ఆ కాగితం మీద పడుతుంది. పలికెడితి భాగవతమట పలికించటి వాడు రామభద్రుడంట. గురువుగారు మీరు రాయించండి. ఏం రాయించదలుచుకున్నారో మీరు రాయించుకోండి. రాత్రి 12 గంటలకి కూర్చుంటే, ఆ పెట్టినటువంటి పెన్ను పైకి తీయలేదు. ఉదయం 7 గంటలకి సుమారుగా ఒక 35 పేజీలు అనుభూతులు గురువుగారు రాయించడం జరిగింది. ఇది జరిగింది 1995లో జరిగింది. 2015 అంటే సుమారుగా 20 సంవత్సరముల తర్వాత ఇదే అనుభూతి నాకు కలగటం. మళ్ళీ అదే అనుభూతి. మళ్ళా గోలోక బృందావనం, మళ్ళీ గురువుగారు, మళ్ళీ రామచంద్రమూర్తి ఇవి వచ్చినప్పుడు, అప్పుడు ఏమిటి ఇది అన్నప్పుడు గురువుగారి యొక్క వాక్కు వినిపించింది. నాయనా, రామాయణ భాగవతాలలోని రహస్యాల్ని బహిర్గతం చెయ్యమని రామచంద్రమూర్తి చెప్తున్నారు. కాబట్టి వాటిల్లో ఉన్నటువంటి రహస్యాన్ని నువ్వు బహిర్గతం చేయవలసింది నీకు చెప్తున్నారు స్వామి. అప్పుడు నీకే చెప్పారు 95లో, 2015లో కూడా నీకే ఆ విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి ఆ గ్రంథ రచన ప్రారంభం చేయవలసినది అనేటువంటి అంటే గురుగారు నాకేమి తెలుసు? పుస్తకం రాయమంటున్నారు. అనుభూతులు రాయటానికే నాకు భయమేసింది. ఇప్పుడు మీరేమన్నా పుస్తకం రాయమంటే ఒక గ్రంథరచన చేయమంటున్నారు రామాయణ భాగవతాలని గురించి. మీరు నిమిత్త మాత్రంగా రాయండి. ఆ రామచంద్రమూర్తి మీ చేత రాయిస్తారు. ఆ సీతమ్మ మీ చేత రాయిస్తారు. ఈ విధంగా 11 రోజులలో రామాయణంలోని ఆధ్యాత్మిక రహస్యాలు, అలాగే భాగవతంలోని కృష్ణ ప్రేమకి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక రహస్యాలు, దాని తర్వాత గురు తత్వము లేకపోతే గురు అనుగ్రహము ఎలా ఉంటుంది అనే విషయము, దాని తర్వాత హనుమత్తు సేవా వైభవము అనేటువంటి ఒక విషయము, దాని తర్వాత శ్రీ వెంకటేశ్వరుని యొక్క నేత్రముల వైభవము ఏమిటి? ఈ 5 సబ్జెక్టులు కలిపి పంచామృత ధార అనేటువంటి పుస్తకాన్ని నా చేత కేవలము గురువుగారు 11 రోజులలో అంగలకుతురు ఆశ్రమంలో రాయించటం జరిగింది. ఇందులో ఒక విశేషమైనటువంటి అనుభూతి ఏమిటంటే, రామాయణంలోని రహస్యాలన్నిట్లో కల్లా సుందరకాండలో పూర్తిగా అనుష్ఠానానికి సంబంధించిన విషయం ఎక్కువుంటుంది. ఆ రోజు తెల్లవారుజామున 3 గంటలకు లేచి స్నానము, జపము పూర్తయిన తర్వాత 4 ఆ రోజు సుందరకాండ రాయాలి ఈ పుస్తకంలో. రాయటానికి మొదలు పెడదామంటే ఒక్క అక్షరము కూడా పడలేదు కాగితం మీద.
అప్పుడు అమ్మని అడిగాను, అమ్మా ఏమిటిది? ఇది సుందరకాండ అంటే నీ అనుష్ఠానానికి సంబంధించిన విషయం ఇది. నేను ఏమి రాయగలను నీ అనుగ్రహం లేకుండా? అమ్మా, రాయొచ్చు. నువ్వు ఏది రాయిస్తే అదే ఆ కాగితం మీద పడుతుంది అని అమ్మని ప్రార్థన చేసిన తర్వాత మళ్ళా పెన్ను పెట్టి రాయటం మొదలు పెడితే సుందరకాండ మొత్తం కూడా ఒక 2-3 గంటల్లో ఆ విషయాలన్నీ కూడా రాయించటం జరిగింది. ఒకటి 95లో ఒక అనుభూతి, అదే అనుభూతి 2015లో 95లో వచ్చినప్పుడు గురు చరిత్రలో అనుభూతులు రాయించారు. 2015లో వచ్చినప్పుడు రామాయణ భాగవతాల్లోని రహస్యాలు రాయించి ఈ పుస్తకం పారాయణ గ్రంథంగా వెలువడింది. అనేక మంది ఈ గ్రంథాన్ని పారాయణ చేసి గురు అనుగ్రహాన్ని సత్ఫలితాల్ని పొందటం కూడా ఇప్పటికీ జరుగుతూనే ఉన్నది. ఇంకా రెండో పాయింట్ వచ్చేసరికి బృందావన విషయానికి వస్తే బృందావనము అనేటువంటిది బయట ఉన్నటువంటి ప్రదేశము కాదు. మోక్షక్షేత్రాలు 7 చెప్పినప్పుడు అందులో బృందావనాన్ని చెప్పలేదు. ఎందువల్ల చెప్పలేదు? బృందావనంలో అడుగు పెడితే మోక్షమా కాదా అనేటువంటి చూస్తున్నప్పుడు బృందావనము ప్రేమకు సంబంధించినటువంటిది, లౌకికానికి కాదు. దివ్య ప్రేమకి సంబంధించినటువంటి స్థలం అది. అది ఎక్కడ ఉన్నది? కృష్ణావతారం తర్వాత బృందావనంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ వైకుంఠానికి చేరుకున్నాడా అని చాలామంది అనుకుంటారు. కృష్ణావతారంలో ఉన్నటువంటి రహస్యం ఏమిటంటే కృష్ణుళ్ళు ఇద్దరు. ఒక కృష్ణుడేమన్నా అవతార కృష్ణుడు, ఒక కృష్ణుడు లీలాకృష్ణుడు. ఈ లీలాకృష్ణుడేమన్నా బృందావన పరిధి దాటి బయటికి రాడు. అవతార కృష్ణుడు మధురలో పుట్టటం, మళ్ళా ఇక్కడ పెరగటం, తర్వాత మళ్ళా మధుర వెళ్ళటం, అక్కడి నుంచి ద్వారక, యుద్ధములు, రాయబారము, ఇదంతా కూడా కృష్ణ అవతారం పూర్తి కావటం, ఇదంతా కూడా అవతార కృష్ణుడికి సంబంధించింది. సో ఈ బృందావన కృష్ణుణ్ణి ఎలా ఉపాసన చెయ్యాలి, ఏమి చేసేట్లయితే ఆయన అనుగ్రహం మనం పొందగలము అంటే మన ప్రయత్నం ఏమీ అవసరం లేదు ఇక్కడ. నాకు గురువుగారు చెప్పింది ఒకటే మాట, నేనిచ్చిన మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో అనుష్ఠానం చెయ్యి. అంటే ఏమిటి? నేను అనుష్ఠానం చేస్తున్నది తారక మంత్రమేను, ఇంక రెండోది లేదు. నా ఒక తారక మంత్రాన్ని మాత్రమే అనుష్ఠానం చేస్తున్నాను. ఆ మంత్రమే నన్ను కృష్ణుని వైపు నడిపిస్తుంది. ఇంతకుముందు కిందటి ప్రవచనం చెప్పినప్పుడు కూడా చెప్పాను, ఆ రామమంత్రమే నన్ను కృష్ణుడి వైపు నడిపించింది, ప్రయాణం తీసుకొని వెళ్ళింది అనేటువంటిది. అలాగే ఈ కృష్ణ మంత్రము ఎక్కడికి తీసుకొని వెళ్తుంది అనేసరికి ఆ ప్రేమ తత్వం వైపు నడిపిస్తుంది మనకి రామమంత్రము. ఎలాగో అనేటువంటిది ఒక ఉదాహరణ చెప్తాను మీకు. 16 కోట్లు తారక మంత్రాన్ని గురువుగారు నా చేయించటం జరిగింది. చేయించింది వారే, నేను కేవలము ఈ శరీరాన్ని ఉపయోగించుకొని ఆ తారక మంత్రం చేయటం జరిగింది. చేసినప్పుడు 16వ కోటి ప్రారంభానికి ఒక సమయంలో ఏమి జరిగిందంటే నాకు ఇప్పుడు వయసు 75 సంవత్సరాలు. ఒక సందేహం కలిగింది, పెద్దవాడిని అవుతున్నాను, 15 కోట్లు అయింది, 16వ కోటి గనక మొదలుపెట్టేట్లయితే చెయ్యగలనా లేదా అనేటువంటి సందేహం కలిగినప్పుడు ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యాలి అంటే 15వ కోటి పూర్తయింది. అమెరికా నుంచి తిరిగి ఇండియాకి వచ్చాము. 15వ కోటి పూర్తయ్యే సమయంలో ఏంటంటే ప్రతి సంవత్సరం ఆ కోటి జపం పూర్తయినప్పుడల్లా హంపి విజయానంద స్వామి వారి దగ్గరికి వెళ్తాము. స్వామివారి దగ్గరే ఆ దీక్ష ముగించి
మళ్ళీ తర్వాత దీక్ష ప్రారంభం చేయటం ఇలా కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నది. 3, 4 సంవత్సరాలుగా. అలాగే హంపి వెళ్ళినప్పుడు కూర్చొని జపం చేసుకుంటున్నాను. ఆ రోజు 15వ కోట అయింది. 16 ప్రారంభం చెయ్యాలా? చెయ్యగలనా? చేస్తే పూర్తి చేయగలనా? అనేటువంటిది సందేహంలో ఉన్నటువంటి నాకు కూర్చొని జపం చేసుకుంటూ ఉంటే, ఒక అమ్మాయి కేవలము ఒక 4, 5 సంవత్సరాల వయసున్నటువంటి ఒక అమ్మాయి బంగారంలాగా మెరిసిపోతూ ఉన్నది. స్వామివారి దగ్గర కూర్చొని అనుష్ఠానం చేసుకుంటున్నాను. చేసుకుంటుంటే ఆ అమ్మాయి వచ్చి, "తాతగారు నాకు మంత్రం చెప్తారా?" అని అడిగింది. అడిగితే నాకు ఆశ్చర్యం వేస్తున్నది. ఏమిటి ఇంత చిన్నమ్మాయి వచ్చి మంత్రం చెప్పమని అడుగుతున్నదేమిటి అని. అడిగితే నేను అలాగే ఆ అమ్మాయి వైపే చూస్తున్నది. బంగారపు రంగులో మెరిసిపోతున్నది. ఇంత కాంతి ఉన్నది. ఈ అమ్మాయి వచ్చి మంత్రం చెప్పమంటుంది. ఈ చిన్న పిల్ల. ఈ చిన్న పిల్లకి మంత్రం ఏమిటా? అని ఆలోచన చేస్తే అప్పుడు ఆ అమ్మాయి అన్నది, "తాతగారు నేను ఇంకొక కోటి చేస్తాను. చూడమ్మా. నేను ఇంకొక కోటి చేస్తాను." అంటే నా సందేహం ఏమిటి? 16వ కోటి చెయ్యగలనా? లేదా? అనే సందేహంలో ఉన్నప్పుడు ఆ వచ్చినటువంటి అమ్మాయి ఇంకొక కోటి చేస్తాను అంటే తను చేస్తాను అని చెప్తున్నది. అప్పటికి నా మనసులో ఆ వచ్చింది ఎవరో నేను గ్రహించలేకపోయినాను. ఇది మర్చిపోయినాను. 16వ కోటి చేస్తానంటుంటది. మళ్ళా మంత్రం జపమని అడుగుతున్నది. ఇదేమిటా అని చెప్పి, "అమ్మా! మంత్రం చెప్పని అడుగుతున్నావు. స్నానం చేసి వచ్చావా?" అని అడిగా. అనంగానే ఆ పిల్ల కిలకిలా నవ్వుతూ, "తాతయ్య ఇప్పుడే వచ్చేస్తా. ఒక్క క్షణంలో స్నానం చేసి వస్తాను." ఇది మాయ. ఆ అమ్మ వెళ్ళిపోయిన తర్వాత తెలిసింది నాకు. వచ్చింది సీతామాత. జగన్మాత వచ్చి ఆజ్ఞ ఇచ్చింది. ఏ మంత్రం జేయటానికి? తారక మంత్రం జేయటానికి. చేయటానికి ఆజ్ఞ ఇచ్చిందనేటువంటి సంతోషాన్ని తట్టుకోలేకపోయాను. ఇది భాద్రపద మాసంలో జరిగింది. అక్కడి నుంచి ప్రతి సంవత్సరం చెప్పాను కిందటిసారి. ప్రతి సంవత్సరము బృందావనము, చిత్రకూటము, హంపి ఇలాంటి క్షేత్రాలకు వెళ్లి జపం చేయటం అలవాటు అని. అలాగే డిసెంబర్‌లో బృందావనం వెళ్ళాను. అంటే హంపి స్వామివారు చెప్పారు, "గోవిందరావు అమ్మే ఆజ్ఞ ఇచ్చింది. ఇంక ఏ సంకల్పాలు అవసరం లేదు. నువ్వు చేసుకుంటూ వెళ్ళు." అంటే ఎలాగు? పూర్తి మౌనాన్ని పాటిస్తూ రోజుకు 6 గంటల చొప్పున జపం చేసేట్లయితే ఒక సంవత్సరంలో 1,00,00,000 జపం పూర్తవుతుంది. అంటే రోజుకి 30,000 చొప్పున జపం చేసేట్లయితే మానసికంగా, మౌనంగా జపం చేస్తే సంవత్సరానికి 1,00,00,000. 1,08,00,000 అవుతుంది. సో, ఇది సంకల్పం ఏమీ చెప్పలేదు. మనసులో ఉన్నటువంటి భావనే అమ్మే చెప్పింది. 1,00,00,000 చేస్తానంటే, నీ చేత నేనే చేయిస్తాను. నువ్వు విడిగా నీ ప్రయత్నం అంటూ ఏమీ లేదు. అక్కడ నుంచి నాకు బృందావనం వెళ్ళినప్పుడు ఉదయం పూట జపం చేసుకోవటము, సాయంత్రం మాత్రము నిధివనానికి వెళ్ళి అక్కడ కొద్దిసేపు ధ్యానంలో కూర్చుంటాను. రామమంత్రమేను. అక్కడి నుంచి సాయంత్రం 5:30, 6 గంటలకి వెళ్ళి ఆ యమునమ్మకి ఇచ్చేటువంటి హారతి కార్యక్రమం చూసి తిరిగి ఇది నాకు అలవాటు. గత 25 సంవత్సరాలు బట్టి. ఆ రోజు వర్షం పడుతూ ఉన్నది. అయినా గాని అట్లాగే ఆ యమునా నది ఒడ్డుకు వెళ్ళాను. నేనేంటంటే దూరంగా నిలబడతాను. అంటే వాళ్ళ మధ్యలోకి పోయి కూర్చోవటం, అంటే ఎవరితోటి కలవటం గాని, దూరంగా ఉండటమే ఇష్టము. అలా దూరంగా నిలబడి ఆ గోడకి ఆనుకొని నిలబడి అక్కడ జరుగుతున్నటువంటి హారతి కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాను. చూస్తూ ఉంటే అక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి గురువుగారు దూరంగా నిలబడినటువంటి నా వైపు చూసి చెయ్యి ఊపుతూ
దగ్గరికి రమ్మని పిలవటం జరిగింది. నేను నన్ను కాదేమో ఇక్కడ నేను ఎవరికి తెలుసని ఆయన నన్ను పిలుస్తున్నారు అనుకుంటే మళ్ళీ చేయబోతాం మిమ్మల్ని మీరు రాండి అని. అప్పుడు మెల్లిగా మెట్లు దిగి ఆ హారతి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పెద్ద నక్షత్ర హారతి ఉన్నటువంటి ఆ ఇది నా చేతికి ఇచ్చి మీరు అమ్మకి హారతి ఇవ్వండి అని ఇచ్చిన తర్వాత అమ్మకి హారతి ఇవ్వటం జరిగింది. హారతి ఇచ్చిన తర్వాత వాళ్ళ చేతికి ఇచ్చి మళ్ళా వెనక్కి వచ్చి మళ్ళా దూరంగా నిలబడ్డాను. నిలబడ్డప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ పిలిచారు ఆయన గురువుగారు. పిలిచినప్పుడు మళ్ళీ నాకు అనుమానం మళ్ళీ నన్ను ఒకసారి పిలిచారు కదా మళ్ళీ ఎందుకు పిలుస్తారని. కానీ మళ్ళీ ఆయన చేయి ఊపిన తర్వాత మళ్ళీ వెళ్ళటం జరిగింది. వెళ్ళినప్పుడు అప్పుడు ఆ అమ్మ మెడలో ఉన్నటువంటి గులాబీ మాల తులసి దళాలతో కలిపి కట్టి ఉన్నది. ఆ మాలని అమ్మవారి మెడలో నుంచి తీసి నా మెడలో వేసి అన్నారు, కోటి మంత్రము శ్రద్ధగా చేసుకోండి. ఎవరు చెప్పారమ్మా? అక్కడ ఉన్నటువంటి గురువు గారికి, అక్కడ ఉన్నటువంటి అమ్మాయికి చెప్పాలా? ఎవరన్నా చెప్పాలా? అంటే ఇక్కడ ఏంటి? నీకు హంపీలో ఇచ్చినటువంటి ఆశీర్వాదము సీతమ్మే ఇచ్చింది. ఇక్కడ రాధమ్మ ఇస్తున్నది. కాబట్టి శ్రద్ధగా అక్కడ ఆ రోజు నాకు కలిగినటువంటి ఆనందము తట్టుకోలేకపోయినానన్నమాట. ఇంతటి అనుగ్రహమా గురుదేవులకి ఆశ్రయించినటువంటి వాళ్ళని ఇలా కాపాడుతూ ఉంటారా అనేటువంటిది. ఇది అయిన తర్వాత బృందావనంలో నేను చెప్పాను కదా, దృష్టి ఏకాగ్రము చేసినప్పుడు మంత్రము తారక మంత్రమేమను దృష్టి ఏకాగ్రము చేసినప్పుడు భగవంతుడు ఎలా కదిలి వస్తాడు, ఎలా మనల్ని అనుగ్రహిస్తాడు. ఇక నియమం ఏమిటంటే ఏ కోరిక కోరను, కోరిక అనేటువంటిది లేదు. దాని ప్రకారమే జీవితం నడుస్తూ ఉన్నది. ఒకసారి బృందావనంలో ఉన్నప్పుడు ఆ రోజు భోగి పండగ. నాకు పండగలు ఎప్పుడో వదిలేశాను. మా అమ్మాయి అమెరికా వచ్చి ఇక్కడ స్థిరపడిన తర్వాత నాకు ఏ పండగలు లేవు. సంక్రాంతి పండగ, ఆ రోజు భోగి పండగ, మర్రోజు ఏమన్నా సంక్రాంతి పండగ. యమునా నది ఒడ్డున తిరుగుతూ ఉన్నాను. యమునా నది ఒడ్డున తిరుగుతూ ఒక పిచ్చివాడు ఎలా తిరుగుతూ ఉంటాడంటే, నేను ఆ గోపిక అనేటువంటి భావంలో ఉంటాను కాబట్టి ఆనందాన్ని మానసికంగానే అనుభవిస్తూ ఆ కృష్ణయ్యని పిలుచుకుంటూ కన్నయ్య ఎక్కడున్నావు కన్నయ్య రా, నీతో మాట్లాడాలి, నీతో ఆడుకోవాలి అనేటువంటి భావనతో ఆ తిరుగుతూ ఉన్నప్పుడు అనిపించింది. అందరూ హాయిగా ఇళ్లల్లో పండగ చేసుకుంటున్నారు. ఇవాళ భోగి పండగ, రేపు సంక్రాంతి పండగ. నేనేమన్నా యమునా నది ఒడ్డున నీకోసం ఏడుస్తూ తిరుగుతున్నాను. వాళ్ళు హాయిగా పండగలు చేసుకుంటున్నారు. పండగ కాబట్టి కొత్త పండగ కాబట్టి కొత్త సంవత్సరంలో వచ్చినటువంటి పండగ కాబట్టి ప్రతి ఇంట్లోనూ బూరెలు గారెలు లేకపోతే అరిసెలు చేసుకొని తింటూ ఉంటారు అని అన్నప్పుడు మర్రోజు ఉదయం అంటే గురు అనుగ్రహం అమ్మ. మర్రోజు ఉదయం అనుష్ఠానంలో కూర్చొని ఉన్నాను. ఆశ్రమంలోనే అనుష్ఠానం కూర్చొని ఉంటే గోపకులు అందరూ కూడా ఒక రౌండ్గా కూర్చొని, మీకు భాగవతం చదివిన వాళ్ళకి స్పష్టంగా తెలుస్తుంది, గుండ్రంగా కూర్చొని ఉన్నారు, రౌండ్గా కూర్చొని ఉంటారు. ఎందుకు అంటే మధ్యలో కన్నయ్య ఉంటాడు, కృష్ణయ్య. ఎందుకు అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా కృష్ణుడు కనిపిస్తూ ఉండాలి. కృష్ణుడిని చూస్తూ ఏది చేసినా, అల్లరి చేసినా ఏమి చేసినా కృష్ణయ్యను చూస్తూ చేయాలి. గోపకుల భావన అది. చుట్టూ కూర్చొని ఉన్నారు గోపకులందరూ కూడా. మధ్యలో కృష్ణయ్య ఉన్నాడు. అంటే నేను
చూస్తూ ఉన్నాను అనుష్ఠానంలో. కృష్ణయ్య ఉన్నాడిక్కడ అని చేతిలో చూస్తూ ఉంటే, ఆ కూర్చున్నటువంటి ఆ వలయంలో మన గురువుగారు గూడా కూర్చొనున్నారు. కృష్ణయ్య చేతిలోనే ఉన్న ఒక బుట్ట ఉన్నది. ఆ బుట్ట నిండా బూరెలు ఉన్నవి. బూరెలు ఉంటే, నేను భావన చేసుకున్నా గదా! అందరూ పండగ ఇళ్ళల్లో చేసుకుంటున్నారు. నేనన్నా యమున ఒడ్డున తిరుగుతున్నాను అని. ఆ బూరెల బుట్ట తీసుకొని ఒక్కొక్కళ్ళకి ఆ బూరె పంచుతూ వస్తున్నాడాయన. పంచుతూ వస్తుంటే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి నేనుగా అడగలేను. కన్నయ్యని అడిగేటువంటి ధైర్యం నాకెక్కడిది? నేనెవరిని అడగాలి? మన గురువుగారున్నారు. గురువుగారు ఉండేట్లయితే గురువుగారిని అడిగితే సరిపోతుంది. ఆయనేం జేయాలో ఆయన జేస్తారు. అని చెప్పి మెల్లగా పరిగెత్తుకుంటూ వెనక్కి వెళ్ళి గురువుగారు కూర్చొనుంటే వెనకకి వెళ్ళి చెవు దగ్గరికి, "గురువుగారు నేను కూడా వచ్చాను. నాకు ఒక్క బూరె ఇప్పించరా కృష్ణయ్యనడిగి" అని అనంగానే గురువుగారు నా వైపు తిరిగి నవ్వుతూ చూస్తూ కృష్ణయ్య దగ్గరికొచ్చాడు ఈ లోపల. దగ్గరికి వచ్చి ఆ బూరెలు ఇస్తున్నప్పుడు, "స్వామి ఇంకొక బూరె ఇవ్వండి. మన శిష్యుడు ఉన్నాడిక్కడ. తనకు గూడా ఇస్తాను" అన్నప్పుడు కృష్ణయ్య నవ్వుతూ ఒక బూరె తీసి బుట్టలో ఎంచి గురువుగారి చేతిలో పెట్టటము. గురువుగారు దాన్ని తీసి నా చేతిలో పెట్టడం. ఎక్కడ భావన? నా మనసులో ఎవరికీ చెప్పలేదే. గురువుగారికేం చెప్పలేదు. గురువుగారు నాకు బూరె తింటాను అని నేను అడిగానా? అడగలేదు. కానీ గురువుగారు మనల్ని చేయి పట్టుకొని నడిపించేటప్పుడు, మనల్ని ఎక్కడికి తీసుకొని వెళ్ళాలి? ఎటు తీసుకొని వెళ్ళాలి? అనేటువంటిది గురువుగారికి తెలుసు. మనకి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పని లేదు. కానీ మనసులో ఉన్నటువంటి భావాన్ని గ్రహించి ఎవరి చేతిప్పిచ్చారు? సాక్షాత్ కృష్ణ పరమాత్మ చేతే ప్రసాదాన్ని ఇప్పించడం జరిగింది. మరి ఇళ్ళలో ఉండి పండగలు చేసుకున్నటువంటి వాళ్ళు తినేటువంటి గారె లేకపోతే ఆ బూరె యొక్క రుచి బాగుంటుందా? లేతే కన్నయ్య చేతితో ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రసాదము రుచి ఎలా ఉంటుంది? ఆ భాగ్యాన్ని నాకు అనుగ్రహింపజేశారు. ఇలాగే ఇంకొక సంఘటన ఏమిటంటే, ఒక 5, 6 సంవత్సరముల క్రితము బృందావనము వెళ్ళటం జరిగింది. జరిగినప్పుడు మనసులో ఒక కోరిక కలిగింది. ఏమిటి అంటే ఆ కోరిక, అదేమిటి మీరు కోరిక లేదు అని చెప్పారు కదా! మళ్ళా కోరిక అని చెప్తున్నారు ఏమిటి? అంటే ఇది నేను చెప్పిన తర్వాత మీరు నిర్ణయం చేయండి అది కోరికే కాదో. కోరిక ఏమిటంటే ఆ కాలంలో కృష్ణావతార కాలంలో కాలచక్రాన్ని వెనక్కి తిప్పి తీసుకొని వెళ్తున్నాము. సో, కృష్ణావతార కాలంలో ఉన్నటువంటి గోపికలు ఇప్పుడు ఆ గోపికలు ఉండవు. కానీ ఆ గోపికల తాలూకు కుటుంబాలు వాళ్ళ పిల్లలు ఇలా ఉంటే ఆ కుటుంబాలు కొన్ని ఇప్పటికీ కూడా బృందావనంలో ఉండి ఉండవచ్చు కదా! సో, అటువంటి గోపికల కుటుంబంలో ఒక అమ్మాయి గోపిక గనక కనిపించినట్లయితే, ఆ అమ్మాయి పాదములకి దూరం నుంచే నమస్కారం పెట్టుకొని, ఆ పాదముల యొక్క మట్టి తల మీద జల్లుకోవాలి. ఇది నాకు కలిగినటువంటి కోరిక. కోరిక కలిగితే రోజు అంటే జప నియమం ఏమిటి? రోజు 6 గంటల జపము, రాత్రి 1 గంటకి లేచిన తర్వాత 1 గంట నుంచి జపం చేసుకుంటే 6 గంటలని నియమం ఉన్నా గానీ, భోజనం పెట్టే వరకు జపం చేసుకుంటూ ఉండేవాడిని. మధ్యాహ్నం 1 గంట వరకు భోజనం పెట్టేవాళ్ళు. అప్పటిదాకా జపంలోనే 1 గంట నుంచి మళ్ళా 1 గంట వరకు. ఇంక నాకు వేరే పని ఏమీ లేదు. భోజనం చేసిన తర్వాత ఒక గంట, 2 గంటల విశ్రాంతి తీసుకోవటం. మళ్ళా 4:30, 5 యమునా నది ఒడ్డుకు వెళ్ళటము. ఇలా జరుగుతున్నాయి. ఏ రోజు వెళ్ళినా గానీ, యమున ఒడ్డున తిరుగుతున్నాను. ఒక పిచ్చివాడిలాగా ఏడుస్తున్నాను. గురువుగారు ఎక్కడ? గోపిక ఎక్కడ? నాకొక గోపికను చూపించండి. అంటే
ఎవరన్నా ఒక ఆడపిల్లని పట్టుకొని అమ్మ నువ్వు గోపికవా అంటే చెంపపగల కొడుతుంది. అడగలేను. గోపిక అనేది నాకు తెలియదు. నాకు ఎవరు చెప్పాలి? గురువు గారే చెప్పాలి. గోపిక ఎవరు? ఇదిగో వస్తున్నది గోపిక. వెళ్ళి కాళ్ళు పట్టుకో అని ప్రతిరోజు అడుగుతున్నాను. చూస్తుంటే 8 రోజులు, 9 రోజులు అయిపోయింది. 11 రోజులు నా దీక్ష. సో 11వ రోజు బయలుదేరి వెళ్ళాలి. ఆ రోజు 10వ రోజు సాయంత్రం పూట యమునా నది ఒడ్డుకి వెళ్ళాను. యమునా నదికి ఒడ్డుకి వెళ్ళి ఇక గురువు గారిని కృష్ణయ్యని రాధమ్మని బాస చేసి రావేల మదన గోపాల బాస చేసి రావేల మదన గోపాల నీవు లేని జీవితమే పోవు లేని తావి కదా యమునా తీరమున సంధ్యా సమయమున యమునా తీరమున ఇలా నాకు వచ్చినటువంటి పాటలు పాడుకుంటూ ఏడుస్తూ తిరుగుతూ ఉన్నాను. తిరుగుతూ ఉంటే ఒక అమ్మాయి నిధివనం వైపు నుంచి, మీకు బృందావనం వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది, జమున ఒడ్డున నిలబడి ఉన్నాను నేను. నిధివనం వైపు నుంచి ఒక అమ్మాయి నడుచుకుంటూ వస్తున్నది. వైలెట్ కర్రల లంగా కట్టుకున్నది, జాకెట్ వేసుకున్నది, తల మీద ముసుగు వేసుకొని చేతిలో పాల క్యాన్ పట్టుకొని వస్తున్నది. వస్తూ ఉంటే నేను యమున వైపు చూసినప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే అంత దూరం నుంచి ఒక అమ్మాయి నడుచుకుంటూ వస్తున్నది. చూడండి కృష్ణమాయ ఎలా ఉంటుందో. నేను ఎదురు చూస్తున్నది గోపిక కోసము. ఆ అమ్మాయి వస్తున్నప్పుడు ఈ అమ్మాయి గోపిక అయి ఉండొచ్చు కదా అనే ఆలోచన నాకు రాలేదు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే బృందావనంలో ఏ రిక్షావాణ్ణి కదిలిచ్చినా గాని హే రాధే, హే రాధేశ్యామ్ అని అంటారు. అలాగే చిత్రకూటంలో ఎవరిని కదిలిచ్చినా గాని సీతారాం అంటారు. నాకు చిత్రకూటంలో అలవాటేమైందంటే సీతారాం అంటాం. ఇప్పుడు కూడా మీకు కార్యక్రమం ప్రారంభం మీరు గమనించి ఉంటారు. సీతారాంతోనే నేను కార్యక్రమం ప్రారంభం చేస్తాను. సీతమ్మ అనుగ్రహం, రామనికి ఇద్దరు అనుగ్రహం కావాలి, ఒకళ్ళది కాదు. సో ఆ అలవాటు నాకు సీతారాం అనేవాడు. కానీ నేను మళ్ళా యమునా నది వైపు తిరిగి మళ్ళా ఏడుస్తున్నాను. ఆ అమ్మాయి దూరం నుంచి వస్తూ ఉన్నది ఇటువైపుకి. చూస్తుంటే ఆ యమున వైపు నుంచి కన్నయ్య ఎక్కడ కనిపించలేదు. గోపికను చూపించట్లేదు. గురుగారు ఏమిటి నా పరిస్థితి? వెన్నమి గడ్డలు జున్ను పాలకు ఏమి కొరతరా మన ఇంట దొంగిలబోయి పరుల చేతిలో దొగ్గలు తినకురా కన్నయ్య పరుల చేతిలో దెబ్బలు తినకురా కన్నయ్య ఈ తల్లి మనసు ఓర్వలేదయ్యా ఈ తల్లి మనసు ఓర్వలేదయ్యా యశోదగా భావన, గోపికగా భావన ఎన్ని చేసినా లేదు. ఈ లోపల ఆ అమ్మాయి దగ్గరకు వచ్చింది. దగ్గరకు వచ్చి నా ముందు నేను నది ఒడ్డునే ఖచ్చితంగా కాళ్ళకి నీళ్లు తగులుతూనే ఉన్నాయి. యమునా నది జలం తగులుతూనే ఉన్నది. ఆ అమ్మాయి నా ముందు నుంచి కాకుండా నా వెనక వైపు నుంచి వచ్చింది ముందుకి. వెనక వైపు నుంచి వచ్చి నా భుజం మీద తలపెట్టి జై సీతారాం అన్నది. అనంగానే నేను వెనక్కి తిరిగి చూడలేదు. నేను కూడా జై సీతారాం అన్నాను. అంతేగాని వెనక్కి తిరిగి చూడటం ఇక్కడేమిటి బృందావనంలో సీతారామని ఎవరంటారు అనే ఆలోచన కూడా నాకు పోలేదు. తర్వాత ఆ అమ్మాయి ముందుకు వెళ్ళిపోయింది. ఆ నదిలో పాల క్యాన్ కడుక్కున్నది, వెనక్కి వెళ్ళిపోయింది. అప్పుడు కూడా ఆలోచన రాలేదు. భగవన్ మాయ. ఇదేమిటి? ఈ అమ్మాయి ఎవరు? వచ్చి నా భుజం మీద తలబెట్టడం ఏంటి? సీతారాం అంటం ఏమిటి?
వెళ్ళిపోయినాడు ఏడ్చుకుంటూ ఆశ్రమానికి వెళ్ళాను. రాత్రి 1 గంటకి నిద్ర లేవటం జరిగింది. ఆ రోజు చివరి రోజు ప్రయాణం. 1 గంటకి నిద్ర లేచాను, స్నానం చేసి జపానికి కూర్చున్నా రోజులాగానే. కూర్చున్న తర్వాత ఒక 15 నిమిషములు గడిచింది. 15 నిమిషాలు గడిచినప్పుడు కృష్ణయ్య వచ్చారమ్మా గదిలోకి. ఎందుకంటే నాకు అనుభూతి చాలా చెప్పాను కదా, ఒక 2 3 అనుభూతులు మాత్రమే మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. వేణుగానం వినిపించగానే నాకు అర్థమైంది కన్నయ్య వచ్చారు. చేస్తున్నది రామ మంత్రమ్మ. ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చేస్తున్నది రామ మంత్రము. వచ్చింది కృష్ణయ్య గదిలోకి వచ్చాడు. ఎందుకు అంటే వేణుగానం వినిపిస్తున్నది. కళ్ళు తెరిచి చూశాను. కళ్ళు తెరిచి చూస్తే స్వామి 5 సంవత్సరముల పిల్లవాడు చేతిలో మురళి పట్టుకొని నా ఎదురుగా నిలబడి ఉన్నారు. నిలబడి ఉంటే ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను. స్వామి కన్నయ్య 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 వచ్చావా అని. ఎవరిని అసలు మీరు చూడండి, నాకు కావాల్సింది ఒక గోపిక. ఆ గోపిక యొక్క పాదముల మట్టి తల మీద చల్లుకోవాలి. ఇక్కడ వచ్చింది ఎవరు? సాక్షాత్ పరమాత్మ వచ్చారు ఎదురికి. అప్పుడు కాళ్ళు పట్టుకున్నానా? కాళ్ళు పట్టుకోలేదు. రామమంత్రం చేస్తున్నాను, ఏడుస్తున్నాను ఆనందంతో. కన్నయ్య వచ్చావా, కన్నయ్య వచ్చావా అంటుండగా ఆయన మాయమైపోయినారు. మాయమైపోయిన తర్వాత అయ్యో స్వామి మాయమైపోయినారు అనుకుంటుండగానే ఒక అమ్మాయి నిలబడింది వచ్చిగా ఆయన ప్లేస్లో. నిలబడితే ఈ అమ్మాయి ఎవరు? కన్నయ్య వెళ్ళిపోయి అమ్మాయి వచ్చింది అని అమ్మాయి వైపు చూస్తూ ఉంటే ఒక్క క్షణం తర్వాత నాకు అర్థమైంది. నేను లంగా గుర్తు పెట్టుకున్నా. వైలెట్ కలర్ లంగా జాకెట్ రంగు నాకు గుర్తు. తల మీద ముసుగు. మొహం చూడలేదు నేను. ఈ అమ్మాయి నిన్న వచ్చిన అమ్మాయి కదా, నా దగ్గరకు వచ్చిన అమ్మాయి ఈ అమ్మాయే కదా అని చూసినప్పుడు అవును అవును ఈ అమ్మాయే వచ్చింది అన్నప్పుడు ఆ గోపికని అర్థం చేసుకోవాలి కదా. అప్పుడైనా కాళ్ళు పట్టుకోలే, అప్పుడు పట్టుకోలేదు. మళ్ళీ ఆ అమ్మాయి మాయమైపోయింది. మాయమైపోయి మళ్ళీ కృష్ణయ్య వచ్చాడు. మళ్ళీ కృష్ణయ్య వచ్చి కిలకిలా నవ్వుతున్నాడు, నవ్వుతున్నాడు, నవ్వుతున్నాడు. స్వామి 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 మళ్ళా కాళ్ళు పట్టుకోలేదు. స్వామి అంటుంటే అప్పుడు అన్నారు స్వామి, నిన్న వచ్చింది నేనే అన్నారు. నిన్న నీ దగ్గరికి వచ్చి నీ భుజం మీద తలపెట్టి రామనామం చెప్పింది నేనేను అన్న తర్వాతగిన అప్పుడు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయినాను. పడిపోతానేమో, కింద పడిపోతానేమో అన్నటువంటి స్థితిలో భగవంతుడు భక్త సులభుడు కదమ్మా. సేవలందుటే గాని సేవించుటెరు గని శ్రీనాథుడే సేవకుడయ్యే హరి 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 భక్తావనికి విధేయుడంట. ఆ, కింద పడనిస్తాడా? గట్టిగా ఆ 2 చేతులు నా మెడ చుట్టూ వేశారు. దగ్గరికి లాక్కొని హృదయానికి హత్తుకున్నారు. హత్తుకొని నా బుగ్గ మీద ముద్దు పెట్టారు. ముద్దు పెట్టి అంతర్ధానమైపోయారు. అక్కడి నుంచి లేచిన తర్వాత గురుగారు అనుగ్రహము, కోరిన కోరిక ఏమిటి, మనసులో ఏమి ఇచ్చాము, ఎక్కడ కన్నయ్యని తీసుకొచ్చి ముందు నిలబెట్టారు. గురు అనుగ్రహం, గురు శక్తి అనేటువంటిది. ఇది ఇంకొక సంఘటన చెప్పి కార్యక్రమం ముగిస్తాను. సుమారుగా ఒక ఈ సంఘటన కేవలము ఇవాళ శనివారము, మంగళవారం రోజు జరిగినటువంటి అనుభూతిని ఇవాళ మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. దీనికి కూడా ఒక 20 సంవత్సరముల వెనక్కి వెళ్ళేట్లయితే జపం చేసుకుంటున్నాను, అనుష్ఠానం చేసుకుంటూ ఉన్నాను. చేసుకుంటూ ఉంటే రామచంద్రమూర్తి యొక్క పటములో నుంచి
కొన్ని అక్షరములు బయటికి వస్తూ ఉన్నవి. అంటే మన స్క్రోలింగ్ చేస్తే ఎట్లా వస్తాయి అక్షరాలు, ఒక్కొక్క అక్షరము బయటికి వస్తున్నది. రాముని పాదం దగ్గర నుంచి వస్తున్నది. అది వెంటనే మొదటి అక్షరం రాగానే ఏమిటో, రెండో అక్షరం రాగానే అప్పుడు రాయటం మొదలుపెట్టా కాగితం పెట్టుకోండి. ఏమొస్తున్నది అక్కడ పాదాల దగ్గర నుంచి? ఆనందం. అక్కడ మొత్తం అన్ని అక్షరాలు రాసిన తర్వాత ఏమొచ్చిందంటే శ్రీరామ పాద సతతం. ఇది అమ్మ వచ్చింది. అంటే ఏం చెప్తున్నారు స్వామి ఆజ్ఞ? నా పాదములు వదిలిపెట్టవద్దు, రాముని పాదములు వదిలిపెట్టకుండా ఉండాలి, అదే జీవితము. ఇది అందులో వచ్చినటువంటి సందేశం. ఆనందం కలిగింది అది. ఆ కాగితం ఇప్పటికీ జాగ్రత్త పెట్టుకున్నాను నేను, ఆ రాసినటువంటి కాగితం. ఇది అయిన తర్వాత ఒక 3-4 రోజులు గడిచిపోయినాయి. గడిచిపోయిన తర్వాత ఇది 2005లో జరిగిందమ్మా. అంటే సుమారుగా 20 సంవత్సరాల క్రితం జరిగింది ఇది కూడా. జపం చేసుకుంటూ ఉన్నాను. చేసుకుంటూ ఉంటే సమాధి స్థితిలోకి తీసుకెళ్లారు గురువుగారు. సమాధి స్థితిలో ఆనందాన్ని అనుభవిస్తున్నా ఆ రామ దర్శనంతో. అప్పుడు రామచంద్రమూర్తి పటము నుండి ఒక వాక్కు వినిపించిందమ్మా నాకు. అది ఏమిటంటే, నిన్ను అనుగ్రహిస్తున్నాను. ఈ వాక్కు రాముని మాట, ఆ గొంతు నాకు ఇప్పటికీ గుర్తు. రాముని గొంతు నేను విన్నాను. ఆనందాన్ని తట్టుకోలేక శరీరము ఆనందం అవధి దాటిపోయింది అనుకో అమ్మా. లోపల శరీరం ఉండదు, లోపల ఆనందం అంత తన్నుకొని బయటకు వస్తున్నది. ఆ పీట మీద ఢమ్మని కింద పడిపోయినాను అంతేను. అంటే రామా 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 తండ్రి అనుగ్రహించావా, ఇంకా నాకు జన్మకి ఇంకేం కావాలి అని పడిపోయిన తర్వాత మా ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమండి ఏమైంది ఏమైంది అంటే, మాటలు రావటం లేదు నాకు. రామా రామా అంటాను తప్పితే ఇంకొకటి లేదు. ఇది జరిగిన తర్వాత ఆ రోజు మా పెద్దన్నయ్య లక్ష్మణరావు గారు, మా కుటుంబంలో 5గురు అన్నదమ్ముల్లో తన గురించి చెప్పకపోతే అది నేను కరెక్ట్ చేసి కరెక్ట్గా ఉన్నట్టు కాదు. ఎందుకంటే 5గురు పంచపాండవుల్లో మిగిలిన నలుగురమేమో కానీ మా పెద్దన్నయ్య మాత్రం ధర్మరాజే. అంటే నాకు కలిగినటువంటి ఆనందాన్ని వెంటనే తనతో పంచుకోవటం జరిగింది. నాకు ఎంత ఆనందం కలిగి, తను ఒక యోగి. మా కుటుంబంలో ఒక ధర్మరాజు, ఒక యోగి. తపస్విని మాతాజీ ఎట్లాగో మా అన్నయ్య కూడా అంతేను. ఒక యోగి అన్నమాట. నాకు ఎంత ఆనందం కలిగిందో రాముని వాక్కు విన్నప్పుడు, అంతకంటే ఎక్కువ ఆనందాన్ని తాను పొందటం జరిగింది. ఇది జరిగి సుమారుగా 20 సంవత్సరముల తర్వాత, చెప్పాను కదా, కేవలం ఒక 4 రోజుల క్రితమే జపం పూర్తయింది. ఇక్కడ అమెరికాలో ఉన్నాను చెప్పాను. ఇప్పుడు అమెరికా నుంచే మాట్లాడుతున్నాను. జపం పూర్తయింది. పూర్తి అయిన తర్వాత లేచి మెల్లిగా నిలబడ్డాను. ఇంకా మెల్లిగా పూజా మందిరంలో నుంచి బయటికి వద్దామని నిలబడితే, నాకు ఒక వాక్కు, అంటే తెల్లవారుజామున ఎవరు లేరు, నేను ఒక్కడినే ఉన్నాను గదిలో. మళ్ళీ ఒక వాక్కు వినిపించింది. ఏమని అంటే, నాయనా ఒక్కసారి కిందకు చూడు, ఒక్కసారి కిందకు చూడు అని వచ్చింది. వచ్చిన తర్వాత అప్పుడు నిలబడినటువంటి నేను కొంచెం కిందకి వంగి చూశాను. కింద ఏముంది అని. కింద ఏముంది అని చూస్తే, అక్కడ కింద ఒక చిన్న పక్షి, అదే కోకిల. ఆ కోకిల ఏమంటున్నది, చిన్న పక్షి, ఎంత మన చిన్న కోడి పిల్ల అంత ఉన్నది, నలుపు రంగులో. ఆ పక్షి ఏమంటున్నది, శ్రీరామ శ్రీరామ శ్రీరామ. 3 సార్లు ఆ రామనామాన్ని చెప్పింది ఆ పక్షి. మళ్ళీ శరీర స్పృహ లేదు, చైతన్యం తప్పిపోయింది, నోటి నుంచి మాట రావటం లేదు, ఆగిపోయింది మాట. పెద్దగా రామా అందామనుకున్నా కానీ ఆ రామ అనేటువంటి నామం కూడా బయటికి రాలా, గొంతులోనే ఆగిపోయింది. ఆ పడిపోవటం జరిగిందమ్మా. అంటే ఇక్కడ నేను మళ్ళీ ఈ 2 రోజుల నుంచి కూడా
ఆలోచన చేస్తున్నాను. ఏమిటి ఈ అనుభూతి ఎందుకిచ్చారు గురువుగారు? ఈ వయస్సులో 75 సంవత్సరాల వయసు, పెద్దవాడిని అయిపోయినాను, ఓపిక లేదు. ఎందుకు ఇచ్చుంటారు ఇది అనే ఆలోచన వచ్చినప్పుడు శ్రీరామ అని వచ్చింది. ఏం చెప్తున్నది? మీకు ప్రారంభంలో చెప్పాను. కూజంతం రామరామేతి మంత్రం మధురం మధురాక్షరం ఆరుక్ష కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. అంటే దృఢంగా నీకు ఎంత రామనామము యందు రాముని యందు ఎంత విశ్వాసము నీకు ఉన్నదో ఆ విశ్వాసంతో వాల్మీకి మహర్షి ఏ విధంగా ఆ కోకిలలాగా చెట్టు కొమ్మ దృఢమైనటువంటి చెట్టు కొమ్మ మీద కూర్చొని మహావిశ్వాసంతో రామకథ అనేటువంటి రామాయణాన్ని ప్రచారంలోకి తీసుకొని వచ్చాడో అలాగే నువ్వు కూడా నీలో శరీరంలో శక్తి ఇచ్చేటువంటిది గురువుగారు. శక్తి ఇస్తున్నారు కాబట్టి ఆ శక్తి ఉన్నంత వరకు కూడా ఈ రామనామ యొక్క ప్రచారాన్ని ముందుకు తీసుకొని వెళ్ళవలసింది అనేటువంటి సంకేతంగా నాకు 2-3 రోజులు అదే మననము చేసుకొని ఆలోచన చేసిన తర్వాత ఓహో గురుగారు ఈ సందేశము ఇస్తున్నారా? ఈ శరీరం అనేటువంటిది లౌకికమైనటువంటి శరీరం ఇది. కానీ దీనికి శక్తి కావాలి. ఉపాధిని కాపాడుకుంటేనే కదా భగవంతుని యొక్క సేవ చేయటానికి. సో ఉపాధిని కాపాడాలంటే శక్తి కావాలి. ఆ శక్తి ఎక్కడి నుంచి రావాలి? తినేటువంటి భోజనంలో వస్తుందా? కాదు. మంత్రంలో వస్తుందా? అమ్మ అమ్మ నుంచే రావాలి. బిడ్డకి ఆకలి వేసింది అంటే అన్నము పెట్టాలా, బిడ్డకేమి పెట్టాలా అనేటువంటిది ఆ యొక్క సీతమ్మ తల్లి. సీతమ్మ ద్వారానే ఆ యొక్క శక్తి. ఆ సీతమ్మ ద్వారానే రాముని అనుగ్రహం. ఆ సీతమ్మ ద్వారానే గుణ అనుగ్రహం. ఏది అయినా కానీ ఈ అనుగ్రహం ఇక్కడ రావాలి. కానీ సీతమ్మ మన కళ్ళ ముందు కనిపిస్తుందా? మనం ఒక భార్యాభర్తలు ఉన్నప్పుడు భార్య ఏదైనా గుడిలో ఒక కార్యక్రమానికి ఏదైనా డబ్బులు కట్టాలి అన్నప్పుడు తన పేరు రాయదు, భర్త పేరే రాయిస్తుంది. అలాగే సీతమ్మ వెనక ఉండి తను చేయవలసినవన్నీ సీతమ్మే మోక్షం ఇస్తుంది. సీతమ్మే రాముని దగ్గరికి తీసుకెళ్తుంది. ఉపాయము, విపేయము, గమ్యము అన్నీ సీతమ్మే. రాముని దగ్గరికి తీసుకెళ్తుంది, మోక్షం ఇప్పిస్తుంది. మనల్ని మాయ నుంచి దాడించడం అన్నీ చేస్తుంది. అటువంటి అమ్మ ఎక్కడ ఉంటుంది? రామునికి వెనక ఉంటుంది. అనుగ్రహమని చెప్పవే సీతమ్మ తల్లి. మహాత్ములకు తెలుసు ఎవరిని ఆశ్రయించాలి, ఎవరి పాదాలు పట్టుకోవాలి. మా అమ్మమ్మ కనిపిస్తుందా? మనకు కనిపించదు. ఆ అమ్మ భగవంతునికి వెనకనే ఉంటుంది. కానీ ఆ అమ్మ పాదాలు మాత్రమే పట్టుకోవాలి మనము. అమ్మ పాదాలు పట్టుకున్నప్పుడు రాముని అనుగ్రహము అతి తేలిగ్గా లభిస్తుంది. రామాయణంలో ఒక చిన్న ఘట్టం ఒక 2-3 నిమిషాల్లో చెప్పి ముగిస్తాను. శుకుడు అనేటువంటి ఒక రాక్షసుడు వానరుని వేషం వేసుకొని వచ్చి ఆ సైన్యం ఎంతమంది ఉన్నారా వానర సైన్యాన్ని లెక్కలు పెట్టుకుంటూ ఉంటే అతన్ని పట్టుకొని చావు కొడతారు వానరులు అందరూ కలిసి. గుర్తుపట్టి విభీషణుడు గుర్తుపడతాడు. పడుతుంటే అప్పుడు అతనికి 4 దెబ్బలు పడితే చనిపోతాడు. అప్పుడు అతను బాధని తట్టుకోలేక పెద్దగా ఓ జానకి వల్లభ ఎక్కడున్నావయ్యా వచ్చి రక్షించు. రాముడు ఎక్కడో దూరంగా కూర్చొని ఉన్నాడు, రామలక్ష్మణుడు. ఎప్పుడైతే జానకి పేరు చెవున వినిపించిందో రామునికి, అతన్ని వదిలిపెట్టండి, వెంటనే నా దగ్గరికి తీసుకొని రాండి. వచ్చిన తర్వాత నాయన నీకేం కావాలి? సైన్యం లెక్క పెట్టుకో, లెక్క పెట్టుకొని పోయి రావణాసురుడికి చెప్పు అంటే అమ్మ పేరు స్మరించినంత మాత్రముననే ఇంకా ఏమీ ఆలోచన చేయకుండా భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు. ఆ అమ్మ ఎక్కడ ఉన్నది? మనకి కనిపించకుండా వెనక దాక్కొని ఉన్నది. అటువంటి అమ్మ బయల్పడి రాగదో బయల్పడి రాగదౌన
ఈ దీనుల భక్తవత్సలత కాంచుమమ్మ తల్లివై, ఈ దీనుల భక్తవత్సలత కాంచుమమ్మ తల్లివై. జై సీతారాం, జై సీతారాం, జై సీతారాం.